హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, మొన్నటి జగన్ పల్నాడు పర్యటన. ఆ పర్యటన అతడు నాగేశ్వరరావో ఏదో అతడు మృతి జరిగి 1 year అయ్యింది అతడి విగ్రహావిష్కరణ కోసం. నిజానికి ఎవడి విగ్రహాలు పడితే వాళ్ళ విగ్రహాలు రోడ్లకు అడ్డంగా పెట్టడాన్ని నేను అంగీకరించనండి. నిజంగానే మా అధికారం వచ్చిన రోజు, అంటే పీవీజీ యొక్క చట్టం చెల్లుబాటు వచ్చే రోజు, అది కర్మఫలాల్ని బట్టి ఉంటుంది చట్టం. అది ఇప్పటికే నిర్మాణం పూర్తయింది, రాయడం, బయట పెట్టాల్సిన రోజు పెడతాం. ఆ రోజు ఆ కట్టడాల్లో సాయిబు విగ్రహాలతో సహా రోడ్లకు అడ్డంగా ఎవడి విగ్రహం, ఇంక్లూడింగ్ గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, రాజశేఖర్ రెడ్డి, ఎవరిదైనా సరే, గల్లీ నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల దాకా, ఎటు మా పీవీజీకి ఎక్కడ ఏ విగ్రహం లేదు. అంత ధైర్యం ఎవరికి లేదు, అంత ప్రేమ, అంత భయం ఆయనంటే. కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టే సాహసం ఎవడూ చేయలేదు. ఏదో ఏడ్చి నానా చావులు చచ్చి ఒక్క పీవీజీ బ్రిడ్జ్ వారధి ఒకటి మాత్రం ఆయన పేరిట ఉంది. అవసరం లేదు, మీరు పెట్టినా పెట్టకపోయినా ఈశ్వరుడి దగ్గర మా రికార్డు ఉంటే మాకు చాలు. కాబట్టి అవి ఏవి మాకు అవసరం లేదు. కాబట్టి విగ్రహాల సంగతి నేను మాట్లాడడం లేదు. ఆ నాగేశ్వరరావు అన్నవాడు బెట్టింగ్ ఆడే చచ్చిపోయాడో, గంజాయి వాడే చచ్చిపోయాడో, మొన్న తెనాలి పిల్లలు గంజాయి మాఫియా పిల్లలు, ఏదో నాకు అనవసరం. జగన్ ప్రజల్లో స్ఫూర్తి రగులుస్తున్నాడు, రగల్చాలి అన్నది మాత్రమే మా టార్గెట్. అతడు కదిలితే జనం కదం తొక్కాలి. అప్పుడే ట్యాంపర్ వీరులకి గుండెల్లో దడొస్తుంది. ఈ జనాలందరికీ ట్యాంపర్ గురించి అవగాహన కొంత ఉంది. పూర్తి అవగాహన, స్వయంగా అవగాహన కలిగిస్తే, చంబా నువ్వు డింగి ఎక్కి అరేబియా సముద్రానికి అడ్డం పడి పాకిస్తాన్ పోవాలన్నా పోలేవు. అక్కడి సామాన్యులు కూడా నిన్ను ఉరికించి కొడతారు. నిత్యానంద భారతిలాగా ఒక కైలాస దీవిని కొనుక్కుందామనుకుంటున్నావేమో, ఆ ఆశలు కల్లా. వాణ్ణి నీకు ఎరవేశాం. దెబ్బల అబ్బాయినే కాదు, ఒక్కోసారి ఇలాంటి సక్సెస్ అబ్బాయిల్ని కూడా చూపిస్తాం మీకు. దెబ్బల అబ్బాయిని చూపించడం మాత్రమే నీకు వచ్చు, నీ గుగ్గురు డ్రామోజీకి వచ్చు. గుర్తుందా 2009 ఎన్నికలప్పుడు నానా అగచాట్లు పడ్డావు. అప్పటికే నీకు సీన్ ఇవ్వడు డ్రామోజీ అని అర్థమైంది, ఏడుస్తూ. అందుకే తర్వాత 2010లో నీ కచ్చ ప్రకారం నీకున్న స్పైయింగ్ నాలెడ్జ్ని ఇతరులకు పంచి డ్రామోజీకి తాత్కాలిక శత్రువయ్యి బాబ్లీ నెపాన విరగతన్నించుకున్నావు, మక్కెలిరిగేట్టు తన్నించుకున్నావు, చితక్ కొట్టించుకున్నావు, కొల్లబొడిపించుకున్నావు. గుర్తుందా? ఆ 2009 ఎన్నికల్లో కచరాతో సహా, నీ పార్టీ నుండి వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టిన కచరాతో కూడా సిగ్గుమాలి దిగజారి ఒక కూటమి ఏర్పాటు చేసుకొని ఎన్నికలకి వెళ్ళావు. కూటమి లేకుండా, పొత్తు పెట్టుకోకుండా నువ్వు డైరెక్ట్గా ఎన్నికలకి ఎప్పుడు వెళ్ళలేవు. ఆ సత్తా, ఆ స్టామినా నీకు లేదు. నువ్వు కొహన నకిలీ ఇజినరీవి, ఇసక ఇజినరీవి. నీకు ఇజినరీ ఏం లేదు. నేను విజనరీని, సంపద సృష్టిస్తా, ఏమీ లేదు. జగన్ బాబాయ్ గొడ్డలైతే నీ కొడుకు బాబాయికి గొలుసులు, పిచ్చివాడిని కట్టేసే గొలుసులు, అవి మీ బతుకులు. కాబట్టి అప్పుడు డైరెక్ట్గా బటన్ నొక్కడం అప్పుడే చెప్పావు. ఉచితంగా అకౌంట్లలోకి 2,000 లేదా 3,000, 6,000 ఇస్తానన్నంత బేరానికి వెళ్ళావు. అయినా కచరా సీట్ల సర్దుబాటు విషయంలో నాంచి తక్కువ వ్యవధి ఎన్నికల అభ్యర్థుల్ని అప్లికేషన్లు ఫైల్ చేయాల్సిన, నామినేషన్ పత్రాలు వేయాల్సిన డేట్కి జస్ట్ కొద్ది రోజుల వ్యవధిలో అప్పుడు సీట్ల సర్దుబాటుకి వేస్తే నీకు చచ్చినట్టు టైం బౌండ్కి గెలవని అభ్యర్థుల్ని కూడా వేసుకొని ముక్కు మునగా మూలిగి ఏడ్చావు, ఓడిపోయావు. అది ఉచితాలు అన్నవి మీ స్పైయింగ్కి పై కారణాలు అంతే. ఉచితాలు ఇస్తామన్నా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా అంతటిది, అందుకనే గెలిచాడు. నిజానికి 2009లో కూడా ఆ ఎన్నిక ట్యాంపరే. గెలవడం మైనోకు అవసరం, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డిని గెలిపించడం కూడా మైనోకి, దాని ఏజెన్సీ డ్రామోజీకి అవసరం కాబట్టి చేశారు. ఇవేవీ తెలుసుకోకుండా అట్లయ్యి కూడా 2014లో మక్కెలేరుగా తన్నించుకున్నావు నువ్వు. 2010లోనే
4 ఏళ్ల తర్వాత అప్పటికి కౌ స్పష్టమైంది, అమ్మఒడి ఇంకా విస్పష్టమైంది. నా పాప నా భర్త చనిపోతే నేను సన్యాసం తీసుకొని ఉండొచ్చుగాక, గేమ్ ఈజ్ ఓవర్ అన్నారు. అంతేగాని డిక్లరేషన్ ఇంకా బాకీ ఉందనైతే చెప్పలేదుగా నీకు. గేమ్ ఈజ్ ఓవర్ అనగానే నువ్వు 2014లో 2013లో తీసుకున్నాను నేను సన్యాసం. 2014లో నీకు మరోసారి అవకాశం ఇస్తే అప్పుడన్నా ధర్మానికి లోబడ్డావా? ధర్మానికే విజయం వస్తుందని అనుకున్నావా? ఆ ధర్మమే అదే అనుకుని ఆ నిత్యానంద భారతి అన్నవాడి కైలాస దీవిలాగా నువ్వు కూడా ఒక దీవి కొనుక్కోవచ్చు అని అమరావతి అంటూ అదంటూ ఇదంటూ అసలు స్కిల్ స్కామ్లంటూ ఎన్ని కోట్లు బొక్కావు. దాన్ని స్విస్ బ్యాంక్లో పెడితే బ్యాంక్ దగ్గర మతలబులు వస్తాయంటే పరిగెత్తావు నువ్వు సింగపూర్ స్విస్కి. బ్యాంకాక్కి వెళ్ళిన తర్వాత అయినా కూడా షరతులు వర్తించును అన్నవి అలాగే ఉంటాయి. నువ్వు ఆ డబ్బు డ్రా చేయాలనుకుంటే నీకు చుక్కలు కనబడతాయని కూడా చెప్పాను. స్టిల్ డేట్ నేను అదే మాట మళ్ళీ అంటున్నాను కూడా. మరోసారి చాయిస్ ఇస్తే కూడా నువ్వు అధర్మపు ట్రాపే ఎంచుకున్నావు కానీ ధర్మపు డోరు వైపుకి వెళ్ళాల. ఎందుకంటే పుట్టుకతో నీ బుద్ధి అది. పుట్టుకతో నీ మలదోషం ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ. అది ఎప్పుడూ ధర్మకార్యాల వైపు వెళ్ళనివ్వదు. ఇక విక్షేప ఆవరణ దోషాల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. మొదటిదైన మలదోషమే నీ దగ్గర అంత లెవెల్లో ఉన్న చోట ఇంక నిన్నెవడు బాగు చేయగలడు? ఈ నేపథ్యంలోనే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఈటెల రాజేందర్ ఇప్పుడు మళ్ళీ వెనక్కి కచరాతో గొడవ పడ్డాడు, బయటకు వచ్చాడు, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, సొంత పార్టీ అన్నాడు, చెల్లదు నాణ్యం డబ్బులు పూడతాయి అనిపించింది, వెళ్ళి కాంగ్రెస్ వైపు కూడా గేట్ల దగ్గర తచ్చట్లాడాడు. తర్వాత భాజపాలో చేరాడు. అక్కడే సీను రావట్లేదు. ఎందుకంటే అందరికంటే ఘనుడు ఆచంట మల్లన్నలాగా భాజపా ఆర్ఎస్ఎస్లు, ఆ భాజపా టాపు మోడీ షాలు పెద్ద కేడి, మోడీ చాలా పెద్ద కేడి అంచేత అక్కడ సీన్ రాలేదు. దాంతో మళ్ళీ కచరా వైపు చూస్తున్నాడు అంటూ వార్తలు. నిజమో కాదో నాకు తెలియదు, ఎందుకంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ నమ్మలేం గనక. కానీ అతడు అయోమయ స్థితిలోనూ దారి ఎంచుకోవాల్సిన కూడలిలోనూ ఉన్నాడన్నది మాత్రం స్పష్టం. ఏదో తమకి చాలా సీన్ ఉందనో లేదా కచరాని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అతన్ని వ్యతిరేకిస్తే తమకి సీన్ వస్తుందనో అనుకుని ఇలాంటి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. ఇప్పుడు పేరు ఇతడు ఒక్కటే గుర్తొచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి మేము ఎవరిని వ్యతిరేకిస్తున్నామో వాళ్ళని మీరు వ్యతిరేకిస్తే శత్రు కా శత్రు మిత్రు హోతా హై అని మేము అనుకోమండి. ఆ ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా మనకు శత్రువే. ఒక ఎక్స్ అనే శత్రువుకి మరో వై అనేవాడు శత్రువు అవ్వచ్చుగాక, కానీ ఆ ఇద్దరు అధర్మపరులైతే మాకు శత్రువులే. కాబట్టి మీ ఇంటర్నల్ బాండేజీలు, ఇంటర్నల్ రిలేషన్స్ మాకు పట్టవు. ధర్మంతో మీకున్న రిలేషనే మాకు పడుతుంది. కాబట్టి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులందా ఇసుక తక్కడ పేడ తక్కడాలాగా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మీరు చేసిన అధర్మపు పనులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అప్పుడు ఆలోచిస్తాం మీ గురించి. అంతేగాని మేము ఎవరిని తిడుతున్నామో వాడిని మీరు కూడా తిడితే అంత మాత్రాన ఈ అవకాశవాద రాజకీయాలు మా దగ్గర పని చెయ్యవు. తస్మాత్ చెక్ యువర్ సెల్వ్స్ పొలిటీషియన్స్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు విశ్లేషణార్హము, పరిశీలనార్హము అనిపిస్తే please support my channel and spread my videos. Thank you for watching.